జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు ఘట్కేసర్ ఓఆర్ఆర్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ వారిచే నిర్వహించారు. మేడ్చల్ జిల్లా వాహనదారుల భద్రత లక్ష్యంగా ఔటర్ రింగ్ రోడ్డుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ ఐఆర్బీ సంస్థ వారు ఘట్కేసర్ టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా వారోత్సవాలు జనవరి 15 నుండి ఫిబ్రవరి 14 వరకు రోడ్ సేఫ్టీ మంత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఘట్కేసర్ ట్రాఫిక్ సీఐ కృష్ణంరాజు పాల్గొన్నారు. ఘట్కేసర్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ మేనేజర్ రతన్ సింగ్ మరియు ఓఆర్ఆర్ అధికారులు పాల్గొన్నారు. ఔటర్ రింగ్ రోడ్పై పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రతి సంవత్సరం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన టోల్ మేనేజర్ రతన్ సింగ్ ఔటర్పై వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డయల్లో 104449తో సమస్యలను అధిగమించాలని, వాహనదారుల ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ జోసెఫ్, జాన్ అనిల్, ప్రసాద్, టోల్ ప్లాజా సిబ్బంది తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. There are certain do's and don'ts. At the reverse of this pamphlet, we have the ORR map. Most of the people, they don't have the knowledge of where to exit, and what happens is they exit at a wrong place, and they tend to come in a reverse direction. So, which is a great concern, and it's a hazardous situation where road accidents takes place. Okay. And we have also given how to plan the journey on ORR because it's a different, again, 158 kilometers journey where we don't have fuel availability. We don't have other breakdown recovery systems. We have emergency over here, but we don't have a regular negligence clear. We don't have the proper facilities. కొన్ని వేల మందిని ఎడ్యుకేట్ చేసిన గొప్ప వ్యక్తి మన జోసెఫ్ ఇన్స్పెక్టర్ గారు. చాలా మంది అనుకుంటారు నేను ల్యాండ్ ఆర్డర్ పోవాలి, ఇంకోటి పోవాలి, పోలీస్ స్టేషన్ పోవాలి, ఇంకేదో చేయాలని అనుకుంటారు. కానీ ఆ విధంగా కాకుండా ఇవాళ టీటీఐ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న గొప్ప ఇన్స్పెక్టరు, ఒక రాచకొండకు ఆనిముత్యం మన జోసెఫ్ ఇన్స్పెక్టర్ లభించడము టీటీఐకి చాలా గొప్పతనం. అది తను కొన్ని సంవత్సరాల నుంచి కూడా టీటీఐలో ఉంటూ ఎంతోమంది స్టూడెంట్స్ను, ఎందుకంటే ఎక్కడ మన ప్రధాన లోపం ఏంటంటే మనం ఇన్సిడెంట్ అయినాకనే యాక్షన్ తీసుకుంటున్నాము. కానీ ఇన్సిడెంట్ కంటే ముందు ఏం చేయాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనేది ఆ ఎడ్యుకేట్ చేసే విధానంలో రాచకొండ కమిషనరేట్లో ప్రధాన భూమిక పోషిస్తుంది అలా జోసెఫ్ ఇన్స్పెక్టర్ గారు. పిల్లలను, విద్యార్థులను ఎడ్యుకేట్ చేసి ఏ విధంగా ఉండాలి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఏంది, ట్రాఫిక్ రూల్స్ ఏంది, రెగ్యులేషన్స్ ఏంది, ఏ విధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పేసి. ఎందుకంటే ఎప్పుడైతే యువతరం ఎడ్యుకేట్ అవుతుందో అప్పుడే యాక్సిడెంట్స్ అనేవి నిర్మూలించబడతాయి, తగ్గించబడతాయి. అలాంటి యువతరాన్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యత రాచకొండ కమిషనరేట్లో జోసెఫ్ ఇన్స్పెక్టర్ గారు తీసుకొని ముందుకెళ్తున్నారు. ఆయన యొక్క గొప్పతనానికి, ఆయన యొక్క హార్డ్ వర్క్, కమిట్మెంట్కు నేను చాలా సంతోషిస్తున్నా. అతని యొక్క బ్రదర్గా, స్నేహితునిగా, అతని యొక్క బ్యాచ్మెంట్గా అలాంటి ఆఫీసర్స్ ఉండటము, ఎందుకంటే ఆ జీవితంలో సాటిస్ఫాక్షన్ అనేది లభిస్తుంది అనమాట. వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అలాంటి గొప్ప ఇన్స్పెక్టర్ అలా రాచకొండ కమిషనరేట్ ఉండటము, ఇంత మంచి ఇన్సిడెంట్స్ అంటే చాలా ప్రోగ్రామ్స్, వందల ప్రోగ్రామ్స్ అని నేను చెప్పడం కాదు. ప్రతి కాలేజీ, ప్రతి స్కూలు, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి, ప్రతి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి స్టేక్ హోల్డర్స్ గారికి వెళ్ళేసి ఎడ్యుకేట్ చేసి అలా గొప్ప యాక్సిడెంట్స్ను నిర్మూలిస్తుందంటే ఒక ప్రాణాన్ని కాపాడడం మించిన గొప్ప పని ఇంకోటి ఏదైనా ఉందా నాకు తెలిసైతే లేదు. ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని కాపాడడం కంటే ఒక మించిన గొప్ప పని ఇంకోటి లేదు దేశంలో కానీ ప్రపంచంలో కానీ. అలాంటి గొప్ప పని నిర్వర్తిస్తున్న మా యొక్క ట్రాఫిక్ సిబ్బందికి, అదేవిధంగా దాన్ని ముందుండి నడిపిస్తున్న మా టీటీఐ ఇన్స్పెక్టర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను. 3 సెకండ్స్ గ్యాప్ పెట్టాలి. ఇంకా వర్షం పడుతుంది అని అంటే ఒక 4 సెకండ్ల గ్యాప్ పెట్టండి. వర్షం పడుతుంది, చీకటి టైంలో పోతున్నా అంటే 5 సెకండ్ల గ్యాప్ పెట్టండి. 3 సెకండ్ల గ్యాప్ పెట్టినట్టయితే ముందర సడన్గా వాహనం ఆగినా లేదా సడన్గా లేన్ చేంజ్ చేసినా మనము దాన్ని కంట్రోల్ చేసుకొని మెనోవర్స్ అంటారు వాటిని, మనం యాక్సిడెంట్ బారిన పడకుండా కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఈరోజు ఏమవుతుందంటే ముందర పోయే వాహనానికి, వెనక పోయే వాహనానికి పావు సెకండు, అర్ధ సెకండ్ కన్నా మించి గ్యాప్ ఎవరు పెట్టట్లేరు. వాటి సడన్గా బ్రేక్ వేసి లేకపోతే బ్రేక్ డౌన్ అయింది, ముందర ఉన్నటువంటి వాహనం సడన్గా లేన్ చేంజ్ అయింది, లేకపోతే ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వెనకాల ఉండేటువంటి వాహనాలు కింద పడిపోతాం. ఈ పిల్లలకు నేర్పాలి, మనం నేర్చుకోవాలి, పిల్లలకు నేర్పాలి. కాబట్టి మంచి పాంప్లెట్స్ అండ్ మంచి పోస్టర్స్, దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ పీపుల్. అందరికీ అవసరమైంది, రైట్? కాబట్టి మీరు కూడా మీడియా మిత్రులు రెగ్యులర్గా మీరు వాహనాలు నడుపుతూ ఉంటారు. మీరు కూడా మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వరకు మీరు రోడ్ల మీద పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మీ సేఫ్టీ కూడా మీ కుటుంబాలకు ఇంపార్టెంట్. బాధ్యతతోటి మనం వ్యవహరిద్దాం. ప్రమాదాలను నివారించడం మన వంతు కృషి మనం ఖచ్చితంగా చేసినప్పుడు మాత్రమే ఈ ప్రమాదాలు నివారించబడతాయి. ఈ కార్యక్రమాన్ని, ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఐఆర్బీ సంస్థ వాళ్ళు, హెచ్ఎండి సంస్థ వాళ్ళు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన వంతు మనకి ఒక్క ప్రాణాన్ని కాపాడగలిగిన లేదా మన వల్ల ఒక యాక్సిడెంట్ జరగకుండా మన జీవితకాలం మన వాహనాన్ని నడిపినట్లయితే
మనం అందరం కూడా గొప్పగా భావించవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దాదాపు 9-10 ట్రామా కేర్ సెంటర్స్ పెట్టాము. ఎందుకంటే గోల్డెన్ అవర్లో రీచ్ అవుతే వాళ్ళ సేఫ్టీ గురించి అని ఆల్రెడీ గ్రోత్ కారిడార్ మాత్రమే ఇచ్చింది. ఈ మధ్యలో వీళ్ళు ఐఆర్బీ వాళ్ళకి మేము ఇది లీజ్కి ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. వాళ్ళు మా కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కండిషన్స్ ప్రకారం ఏదైతే ఉందో వాళ్ళు అంబులెన్సెస్ ఉన్నాయి. ఆ అంబులెన్స్లలో వాళ్ళు క్షతగాత్రులను ఇమీడియట్గా నియరెస్ట్ ట్రామా కేర్ సెంటర్స్ అక్కడ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మిగతా వాటికి ఎక్కడ ఉంటే స్పెషలైజ్ హాస్పిటల్స్కి తీసుకోవడానికి ఏర్పాటు కూడా చేస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టు మా దగ్గర క్రెయిన్స్ ఉన్నాయి. ఏమైనా వెహికల్స్ డ్యామేజ్ ఉంటే పక్కకు లేన్ తీసుకొని, ఒక ఎమర్జెన్సీ లేన్ లేదు కానీ 3 మీటర్స్ లేన్ ఉంది, ఆ లేన్లోకి తీసుకెళ్ళి ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి వాళ్ళు చేస్తారు. ఈరోజు ఓవరాల్ ఆర్గనైజేషన్స్ ఐఆర్బీ ఆధ్వర్యంలో ఇక్కడ రోడ్ సేఫ్టీ మంత్ గురించి చక్కటి ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. ఇలాంటి ప్రోగ్రాం జరుపుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే పబ్లిక్ అందరినీ కూడా డ్రైవర్స్ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా ముఖ్యాంశము. ప్రతిరోజు మనం చూస్తుంటే న్యూస్ పేపర్స్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతిరోజు మనం చూస్తే టీవీ పెట్టగానే లేదా ఉదయం పేపర్ రాగానే ఫలానా దగ్గర యాక్సిడెంట్, కొన్ని 2-3 చనిపోవడం జరుగుతుంది. లేదా మెయిన్ యాక్సిడెంట్ తీసుకుంటే కొన్ని 10 మంది 5 మంది అట్లా చనిపోవటము, ఎంతోమంది క్షతగాత్రులు కావడం జరుగుతుంది. ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి ఆధారపడిన ఆ కుటుంబం మొత్తం కూడా రోడ్డు పాలవుతుంది, వీధిన పడిపోతుంది. అలాంటి ఎన్నో కుటుంబాలు ప్రతిరోజు కూడా ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నాయి. అంటే ఒక కుటుంబంలో ఎక్కువగా యాక్సిడెంట్ వల్ల చనిపోయేది కూడా యువకులు ఎక్కువగా చనిపోతున్నారు. అంటే కుటుంబం మొత్తం కూడా యువకుల మీద ఆధారపడి ఉంటుంది. ఒక యువకుడు లేదా ఇంటికి పెద్ద మనిషి చనిపోవడం వల్ల ఆ కుటుంబం మొత్తం కూడా ఇబ్బందికి, ఆర్థికంగా అనేక రకాలైన ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. అంటే ప్రతిరోజు కూడా మనం ఈ విధంగా ఆలోచిస్తే కొన్ని కుటుంబాలు మొత్తం కూడా ప్రతిరోజు ఎటువంటి ఆధారం లేకుండా రోడ్డు మీద పడిపోవడం జరుగుతుంది. అని మనం ఒక సంవత్సరంలో చూసుకుంటే సుమారుగా 1,40,000 వరకు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది యాక్సిడెంట్ వల్ల. ఇంతమంది కుటుంబాలు యొక్క ఎటువంటి ఆధారం లేకుండా ఎన్నో రకాలైన ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇది మేజర్గా యాక్సిడెంట్ అనేది మానవ తప్పిదం వల్లనే జరుగుతుంది. జరిగే 100 యాక్సిడెంట్లో 99 యాక్సిడెంట్లు కూడా మానవ తప్పిదం వల్లనే జరుగుతున్నవి. 1% మాత్రమే మెకానికల్ డిఫెక్ట్స్ కానీ ఇంకా అనేక కొన్ని రకాలైన కారణాల వల్ల, అంటే మెకానికల్ డిఫెక్ట్స్ అంటే బ్రేక్ ఫెయిల్ కావడం కానీ లేదా టైర్ బరస్ట్ అవడం కానీ ఇంకా కొన్ని రకాల కారణాల వల్ల జరుగుతున్నాయి. 99% జరిగే ఈ ప్రమాదాలను మనము ట్రాఫిక్ రూల్స్ను ఫాలో అయ్యి మనం తెలుసుకొని ఫాలో అవుతే నిర్మూలించడం జరుగుతుంది, తగ్గించడం జరుగుతుంది 99% యాక్సిడెంట్లను. ఇవన్నీ కూడా మానవ తప్పిదం వల్లనే జరుగుతున్నవి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే హెల్మెట్ పెట్టకపోవడము, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము, ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెన్స్ డ్రైవింగ్, ఆపోజిట్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, ఇలాంటివి అన్నీ తెలిసినవే. మనం ఇవి చేయకూడదు. మనం ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడదని మనకు తెలుసు, కానీ మనం ఆటోమేటిక్గా క్యాజువల్గా సెల్ ఫోన్ మాట్లాడేస్తాం. సెల్ ఫోన్ మాట్లాడటం కానీ లేదా తాగి డ్రైవింగ్ చేయడం వల్ల కానీ, ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్ల కానీ డ్రైవర్కి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. ట్రిపుల్ రైడింగ్ చేసినప్పుడు సెల్ ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా ఏకాగ్రత ఉండదు డ్రైవింగ్ మీద. ఆ విధమైన సందర్భాల్లో యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సేఫ్ డిస్టెన్స్ పాటించకపోవడము, ఒక వెహికల్కి మరొక వెహికల్కి మధ్య మినిమం ఇంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి మనం యాక్సిడెంట్ కాకుండా ఉండాలంటే. ముందు ఉన్న వెహికల్ను మన వెహికల్ తగలకుండా ఏదైనా అనుకొని యాక్సిడెంటల్ సమయాల్లో కానీ ఇంకా అనేక రకాలైన పరిస్థితులలో యాక్సిడెంట్ కాకుండా ఉండాలంటే ఒక మినిమం డిస్టెన్స్ ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేయడము, ఇవన్నీ చేయకపోవడం వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నవి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ విధిగా ఫాలో అవ్వాలి. మనతో పాటు మనం నేర్చుకొని, ఇప్పుడు మన ఇంతకుముందు మన జోసఫ్ ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు సమాజానికి ఒక వెన్నెముక కుటుంబం నుంచే సమాజం అనేది ఏర్పడుతుంది. కుటుంబం నుంచే గ్రామం నుంచి మండలము, జిల్లా, ఇట్లా రాష్ట్రము, దేశం ఏర్పడుతుంది. కాబట్టి అన్నిటికీ కూడా మూలము కుటుంబం. కాబట్టి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు, పెద్దలు పిల్లల్ని ఎప్పుడైతే ఎడ్యుకేట్ చేస్తారో అప్పుడు అనేవి యాక్సిడెంట్స్ 100% నిర్మూలించబడతాయి, తగ్గించబడతాయి. పిల్లల్ని మనం మన కుటుంబంలో మన పిల్లల్ని మనము ఎడ్యుకేట్ చేయాలి. అంటే ఎప్పుడు ఎడ్యుకేట్ అవుతారు పిల్లలు? మనము రూల్స్ ఫాలో అవుతూనే మన పిల్లలు ఎడ్యుకేట్ అవుతారు. కానీ మనం హెల్మెట్ పెట్టుకోకుండా మన పిల్లలకి నువ్వు హెల్మెట్ పెట్టుకోవాలి
అని అంటే పెద్దయినాక నువ్వు హెల్మెట్ పెట్టుకొని నడపాలి, నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకొని నడపాలి అంటే కుదరదు. కాబట్టి మనం ఎప్పుడైతే కుటుంబంలో ఒక పెద్దగా ఉన్న కుటుంబాన్ని పోషించే వ్యక్తిగా మనం రూల్స్ ఫాలో అవుతామో, మనం బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని పోవాలి, మనం కారు తీసినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, మనము డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా తాగి పడి నడపకుండా ఉండాలి. ఇవన్నీ కూడా కుటుంబం మూలం కాబట్టి సమాజానికి కుటుంబంలో ఇవన్నీ ఎడ్యుకేట్ అయిపోతే పిల్లలు ఖచ్చితంగా